నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొంగూరు నారాయణ, ఎండీ ఫరూక్, సవిత, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఆనమరుణమ్మ, కలెక్టర్ ఆనంద్, రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేమ్లపాటి అజయ్ కుమార్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా అధికార యంత్రాంగం కదిలివచ్చింది. దీంతో పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది. మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాలతో మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, అధికార యంత్రాంగానికి ఆత్మకూరు ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు అపూర్వ స్వాగతం పలికారు. ముందుగా ఆత్మకూరు టిడ్కో హౌసింగ్ కాలనీలో ప్రజల కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయలతో శ్రీ సీతారాముల స్వామివారి దేవాలయ నిర్మాణానికి మంత్రులు భూమి పూజ చేశారు. మంత్రులతో కలిసి శిలాఫలకాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆవిష్కరించారు. ఉన్నారు కదా నాకు అక్కడ అవసరమా రెస్ట్ తీసుకోవాలా జిల్లా మీడియా వచ్చింది కదా. మాన్యశ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ బాబు గారి హామీల మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం రూపకల్పనకు శ్రీకారం. ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 10 గంటలకు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో టిడ్కో హౌసింగ్ కాలనీలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల స్వామివారి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నూతన అతిథి గృహ నిర్మాణానికి శంకుస్థాపన, రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన అతిథి గృహం ప్రారంభోత్సవం, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంజూరు చేసిన నూతన మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ బాలబాలికల గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం, ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం అందించుటకు విచ్చేయుచున్న అతిథులకు ఆత్మీయ స్వాగతం, సుస్వాగతం. ఆత్మకూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి. Hi Nilor, please subscribe to N3 TV.